హాయ్ అండి. హాయ్ వ్యూయర్స్. వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మని కోరుకుంటూ, ఈరోజు మీకు ఎలా గడవబోతుంది, ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీకు ఏంజెస్ గైడెన్స్ ఏంటి చూద్దామా? చెప్పండి అమ్మ. శ్రీమాత్రి నమః. అమ్మ వారాహి అమ్మ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మా యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఈరోజు ఎలా గడవబోతుంది, మా యూవర్స్కి ఈరోజు ఎలా గడవబోతుంది, మా యూనివర్స్కి ఈరోజు ఎలా గడవబోతుంది, మా యూనివర్స్కి ఈరోజు ఎలా గడవబోతుంది. చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి. చిన్న లైకే కదండి. లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతున్నారో కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ద్వారా ఈ ఛానల్ ముందుకెళ్తుంది. లైక్ ద్వారా ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయి. అమ్మవారి బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయండి. లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఈరోజు మా యూవర్స్కి ఎలా గడవబోతుంది. ది స్టార్ King of Swords, King of Wands, okay. Eight of Wands, Seven of Wands, Seven of Swords, Ace of Wands. Bottom of the deck. Three of Swords, Ten of Wands, Angry Man. బాటమ్ ఆఫ్ ది డెక్ ఎనర్జీ వచ్చేసేసి టెన్ ఆఫ్ వ్యాండ్స్, త్రీ ఆఫ్ స్వార్డ్స్. మీకు ఈరోజు చాలా భారంగా బడ్డన్గా జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఇలా ఎలా జరిగిందని చెప్పేసారని పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి మీరు ఈరోజు బయటకు రాబోతున్నారు. మీరు స్పిరిచువల్గా అవేకనింగ్ అవుతున్నారు. మీలో మీరే దేవునికి చాలా ప్రేయర్ చేస్తున్నారు. జరిగిపోయిన విషయాల కోసం వాటి గురించి ఆలోచించొద్దని చెప్పేశానని, లైఫ్లో ముందుకెళ్ళాలని చెప్పేశానని దైవానికి చాలా దగ్గరగా మీరు ప్రేయర్ చేస్తున్నారు. ముక్కుసూటిగా మాట్లాడటం, ధైర్యంగా ఉండటం, ముందుకు జరిగిన విషయాలన్నీ ఆలోచించుకుంటూ వాటిలో నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, మీకేం కాలం ఏం నేర్పించేసింది అని చెప్పేసానని మీకు మీరే మారిపోయి మీ ఆలోచనలు, మీ ప్రవర్తన, మీ కెరియర్ ప్రతిదీ చాలా మార్పు వచ్చేసింది. అయినా సరే ఎక్కడో ఒక చోట మటుకు జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఆ పెయిన్ఫుల్ నుంచి బయటకు వచ్చేసేసి ఇలా మీరు మొండిగా ధైర్యంగా మారారండి. మీ కెరియర్లో ఒక క్లారిటీ వచ్చేసేసింది. మీరు ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. మీరు సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారు. మీ డ్రీమ్స్, మీ కెరియర్, మీ లవ్ ఏదైనా సరే సాధించాలన్న ధైర్యంతో క్లారిటీగా కొత్త వైపుకు అడుగులు వేస్తూ ధైర్యంగా ఉన్నారండి మీరు. ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ అండి. ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ నుంచి
ఇలాంటి సిచ్యువేషన్ల నుంచి మీరు రిమూవ్ అయిపోయి ఇలా మీరు ధైర్యంగా ఉన్నారండి, క్లారిటీతో ఉన్నారండి. ఈ సిచ్యువేషన్ నుంచి రిమూవ్ అయ్యారండి మీరు. కానీ ఏది ఏమైనా మళ్ళీ మీ ఇంట్లో వస్తువులు ఏదైనా దొంగిలించడం కానీ, మీ వస్తువు ఏదైనా దొంగిలించడం కానీ, మీకు ఏదైనా మాయమాటలు చెప్పేసేసి మీకు మీ దగ్గర నుంచి డబ్బు కానీ ఏదైనా సరే ఆశించే వ్యక్తి ఎవరో మీ చుట్టుపక్కలే ఉన్నారు. మీ వాళ్ళే అయి ఉండొచ్చు, లేకపోతే మీకు తెలిసిన నేబర్సే అయి ఉండొచ్చు. ఎవరైనా సరే అలాంటి వాళ్ళు హెల్ప్ చేయమని మనీ అడిగినా కూడా మీరు మాత్రం చూసుకోండి, ఆలోచించుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఏస్ ఆఫ్ వ్యాన్స్ అంటే మీకు న్యూ బిగినింగ్. మీరు కొత్తగా ఏదైనా చేయాలనుకుంటున్నారేమో, మీరు వ్యాపారం కానీ, బిజినెస్ కానీ, ఆలోచనలు కానీ ఏదైనా సరే మీ లైఫ్లో న్యూ బిగినింగ్ చేయబోతున్నారు. మీరు క్లారిటీతో ఉన్నారు. ఇలా మీరు క్లారిటీతో ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. మీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నారు. ఈ సిచ్యువేషన్ నుంచి ఇలాంటి వ్యక్తుల నుంచి మీరు చాలా హీల్ అయ్యారండి, చాలా హీల్ అయ్యారు. ఈరోజు ఏదేమైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి. జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించొద్దు. ఇలాంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల ఎవరైనా సరే, మీ వాళ్ళైనా, మీరు ఎవరైనా, మీ స్నేహితులైనా, మీ రిలేషన్ వాళ్ళు ఎవరైనా సరే మీ దగ్గర నుంచి మటుకు మనీ కానీ ఏదైనా కానీ హెల్ప్ అడుగుతారు. అడిగినా కూడా మళ్ళీ మీకు తిరిగి ఇస్తారన్నది మాత్రం లేదండి. మీకు ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఈరోజు మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఈరోజు మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఈరోజు మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చెప్పండి ఏంజల్స్. చెప్పాను కదండి, నాట్ ద రైట్ టైం. మీరు ఎవరికైనా మనీ హెల్ప్ చేయటం కానీ, మీరు ఏదైనా హెల్ప్ చేయటం కానీ, మీరు ఏది చేయకూడదండి. చాలా జాగ్రత్తగా ఉండండి, ఆలోచించండి చేసే ముందు 1కి 10 సార్లు. ఏంజల్స్ కూడా చెప్తున్నారు, నాట్ ద రైట్ టైం, నాట్ ద రైట్ టైం. లుక్ ఫర్ సైన్. చెప్పాను కదండి, మీరు ఏదో డబ్బుల విషయంలో కానీ ఏ రకంగా అయినా సరే ఇలాంటి పర్సన్ ఎవరో తెలియదు, మీ రిలేషన్ వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి పర్సన్ గురించి. లుక్ ఫర్ సైన్ అంటే అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. హెల్ప్ఫుల్ పీపుల్స్ ఎవరికైనా సరేనండి. ఈరోజు నీడీ పీపుల్స్కి కానీ, లేదా డాగ్స్కి కానీ, దేనికైనా సరే కొంచెం ఏదైనా ఫుడ్, ఏదైనా బిస్కెట్స్ ఏదైనా సరే దానం చేయండి. కొంచెం వచ్చేదాని గురించి ఆలోచించి చాలా జాగ్రత్తగా ఉండండి. రొమాన్స్. మీ లైఫ్లో ఏదో న్యూ బిగినింగ్ అని అన్నాను కదండి, ఆ న్యూ బిగినింగ్ ఏంటి అని అంటే రొమాన్స్ రూపంలో రాబోతుందేమో చూసుకోండి. లిజన్ యువర్ ఇంట్యూషన్. మీరు ఏదైనా చేసే ముందు కానీ, మనుషుల పట్ల, వర్క్ పట్ల ఏదైనా 1కి 10 సార్లు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. లిజన్ యువర్ ఇంట్యూషన్, ఇట్ ఇస్ అప్ టు యూ. మీ ఇష్టం. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి చాలా జాగ్రత్తగా మీ ఇంట్యూషన్ ప్రకారంగా మీరు ముందుకెళ్ళండి. ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. ప్లీజ్ అండి లైక్ చేయండి.
థ్యాంక్ యూ.